యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు ఉపాధ్యాయుడిగా మారారు. భువనగిరి కేంద్రంలోని బక జడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు గణితం బోధిస్తూ ఫిజిక్స్లోని ఫార్ములాలను అడిగి విద్యార్థుల స్థాయి పరిశీలించారు. స్కూల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత, 10వ తరగతిలో ఎంతమంది ఉన్నారు, రోజు హాజరు ఎలా ఉంది అన్న విషయాలను వివరంగా తెలుసుకున్నారు. పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి కారణాలు వెతికి వారిని హాజరుకు ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే వార్షిక పరీక్షలు వచ్చే వరకు ఉపాధ్యాయులు అనవసర సెలవులు తీసుకోకుండా ప్రతిరోజు పాఠశాలకు రావాలని కలెక్టర్ స్పష్టంగా ఆదేశించారు. ఈక్వేషన్ మొత్తం చేయాలా, అంతే కదా. గుర్తులు మారుతాయి, ఇది మైనస్ ప్లస్ అవుతుంది, అప్పుడు ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఇదే అవుతుంది, మైనస్ ఇది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. యాక్చువల్గా మైనస్ అనే వేసుకోవాలి, అన్ని మైనస్ వేసుకోవాలి. తర్వాత 6x మైనస్ 6x ఇప్పుడు ఏమైతుంది, 3y ఇది మైనస్ 4y మైనస్ హాఫ్ మైనస్ అంటే ప్లస్ 4y. అందుకని ప్లస్ కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ ప్లస్ అని రాస్తున్నాం పక్కనే, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3y ప్లస్ 4y ఎంతండి, 7y ఈక్వల్ టు 12 మైనస్ 4 12 మైనస్ 4 8. y is equal to ఎంత, 8/7. ఇవి సొంతంగా వేసినాయి కాబట్టి ఇంత పెద్దగా వచ్చింది. మామూలుగా మీ లెక్కలు 8/7 ఎంతండి, 4. ఆలోచించేసి కరెక్టా కదా మా ఆన్సర్. రెండో ఈక్వేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. 3x అంటే 3 into 10/7, తర్వాత -2 into y అంటే ఎంత, y 8/7.